అభివృద్ధి చేయలేదు, జగనన్న ఇస్తున్నవి ఇవ్వలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు కేఎన్ఆర్ గారిని, జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి మీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా ఇది వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేస్తుండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసులు